అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసువులు బాసిన వారిలో కొందరి కథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బాగా చదువుకుని కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని ఒకరు, భార్య చివరి కోరిక తీర్చే క్రమంలో మరొకరు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఇంకొందరు అగ్నికీలలకు ఆహుతయ్యారు. నుదుటి రాతను తప్పించుకోలేమనే రీతిలో వారంతా జూన్ 12న విమానమెక్కి మృత్యు పంజాకు చిక్కారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరిన్ని విషాద గాథలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన లండన్ ప్రయాణాన్ని గతంలో 2 సార్లు వాయిదా వేసుకుని మరీ ఈసారి మృత్యువడిని చేరుకున్నారు. నిజానికి రూపానీ లండన్లోని భార్య కుమార్తెను కలిసేందుకు మే 19నే వెళ్దామనుకున్నారు. టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుని మళ్లీ జూన్ 5న వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విధి పగబట్టి ఆటంకాలు సృష్టించి ేమో కానీ ఆ ప్రయాణము సాధ్యం కాలేదు. చివరగా జూన్ 12న విమానం ఎక్కగా కొన్ని క్షణాల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లక్కీ నంబర్గా భావించే 1206 సంఖ్య ఉన్న తేదీనే ఆయనకు చివరి ప్రయాణమయ్యింది. తమ ప్రయాణం వాయిదా వేసుకోవడం వల్లే ఓ ఎన్ఆర్ఐ జంట కూడా విమాన ప్రమాదంలో అసువులు బాసింది. గుజరాత్ కు చెందిన మోనాలి పటేల్, ఆమె భర్త సన్నీ పటేల్ లండన్లో నివాసముంటున్నారు. 7 ఏళ్ల క్రితం వారి వివాహం జరిగింది. అనారోగ్య సమస్యతో మోనాలి ఇక్కడ చికిత్స తీసుకునేందుకు భర్తతో పాటు 2 నెలలు సెలవు పెట్టి భారత్ వచ్చింది. జూన్ 6న వారు తిరిగి లండన్ కు వెళ్లేందుకు విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాలతో వారి లండన్ ప్రయాణం వాయిదా పడింది. జూన్ 12 తిరిగి వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముప్పై 36 ఏళ్ల అర్జున్ మనుభాయ్ పటోలియా కథ అత్యంత హృదయ విదారకం. ఆయన భార్య భారతీబెన్ విమాన ప్రమాదానికి కేవలం వారం రోజుల ముందే లండన్లో అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె చివరి కోరిక మేరకు భార్య చితాభస్మాన్ని అమ్రేలీ జిల్లా పూర్వీకుల గ్రామంలోని నర్మదా నదిలో కలపాలని అర్జున్ గుజరాత్ వచ్చాడు. ఆ పని పూర్తి చేసిన అర్జున్ తిరిగి లండన్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను అనాథలు చేసి భార్య దగ్గరికే అర్జున్ వెళ్లిపోయాడు. గుజరాత్లో నిరుపేద కుటుంబానికి చెందిన పాయల్ ఖాతిక్ లండన్లో ఎంటెక్ చేసేందుకు జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. పాయల్ తండ్రి ఓ ఆటో డ్రైవర్. బాల్యం నుంచి చదువులో రాణించిన పాయల్ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేస్తుందని ఆ తండ్రి ఆశపడేవాడు. ఎలాగైనా కుమార్తెను లండన్లో చదివించాలనుకున్న ఆ తండ్రి లక్షలు అప్పు చేసి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. భారత్లో ఉన్న ఆమె బతికి ఉండేదేమోనని ఆ తండ్రి ఇప్పుడు బోరున విలపిస్తున్నాడు.